మనం బ్రహ్మ సంహితలో 32 శ్లోకాల వరకు చూసాం. 33 అద్వైతమచ్యుతమనాదిమనంతరూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. అద్వైతం అద్వయము, అచ్యుతం క్షయము లేని వానిని, అనాదిం ఆది లేని వానిని, అనంత రూపం అంతము లేని రూపము గలవానిని లేక అనంతములైన రూపములు గలవానిని, ఆద్యం ఆద్యుని, పురాణ పురుషం పురాణ పురుషుని, సర్వులకు ప్రాచీనుడైన పురుషుని, నవ యవ్వనం ఎప్పటికీ నవ యవ్వనము చ కూడా, వేదేషు వేదములందు, దుర్లభం అప్రాప్యుడు, అదుర్లభం దుర్లభము కానిది, ఆత్మభక్తవు ఆత్మ యొక్క శుద్ధ భక్తి ద్వారా, గోవిందం గోవిందుని, ఆది పురుషం ఆది పురుషుని, తం అట్టి, అహం నేను, భజామి భజించున్నాను. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి మహారాజా ప్రభుపాద. వేదాభ్యాసము ద్వారా కూడా దుర్లభుడు, కానీ ఆత్మ యొక్క శుద్ధ ప్రేమ ద్వారా సులభ ప్రాప్యుడు, అద్వైతుడు, అచ్యుతుడు, అనాదియు అయిన వానిని, అనంతమైన రూపములు గలవానిని, సర్వాద్యుడును, పురాణ పురుషుడైనను, నిత్య నవయువకుడైయుండును, అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించున్నాను. కాబట్టి ఇక్కడ ఒకసారి తాత్పర్యం అర్థం చేసుకుంటే, వేదాల ద్వారా లభించడంట. ఎలాగా వేదాల ద్వారా లభించడు అంటే చెప్పుకుందాం అది. కానీ ఆత్మ యొక్క శుద్ధ ప్రేమ ద్వారా, అంటే వేదాలు చదివినా కూడా లభించిన వాడు, అంటే వేదాలు పూర్తిగా అవపోసన పట్టడం, ఈ రకరకాలుగా పట్టేయడం, అన్ని వేదాల్లో ఎక్కడే ఉందో చెప్పగలిగిన వాడికి కూడా లభించడు. కానీ ఆత్మ యొక్క, అంటే భక్తియుక్త సేవ ద్వారా శుద్ధ ప్రేమ ఎలా వస్తుందంటే, ప్రేమ ద్వారా ఆయన లభిస్తాడట. ఆయన అద్వైతుడు, అంటే అటువంటి వాడు ఇంకొకడు లేడు. అచ్యుతుడు అంటే పతనం చెందని వాడు అని అర్థం. ఇంకా అనాదియు అంటే ఆయనకి ఆది అనేది లేదు, సృష్టి ఆరంభం నుంచి ఉన్నాడు. అనంత రూపములు గలవానిని, ఇంకా అనంత రూపములు ఉన్నాయంట ఎవరికి? భగవంతుడి, కృష్ణుడికి. ఎట్లాంటివి? మనం చాలామంది మనకి దశావతారాలు మనం చూస్తాం. చాలామంది ఇప్పుడు దశావతారాలు కదా విష్ణువుకి అనుకుంటారు. కాదు, భాగవతంలో 32 ఉన్నాయి. అవి కూడా 32 అవి కూడా కాదు. ఈ అసలు నిజం ఏంటంటే వాస్తవం అనంతం. మరొకసారి ఇంకొక రూపంలో రావచ్చు, ఇంకొక కల్పంలో, రాబోయే సృష్టిలో ఇంకో రూపంలో. అవి మనకి తెలియకుండా ఉండొచ్చు, కానీ ఆయనకి ఎప్పుడూ అనేక రూపాలు ఉంటాయి. సర్వారాధ్యుడును, ఇంకా అందరి చేత ఆరాధనీయమైన వాడు, అందరూ ఆరాధించదగిన వాడు. ఈ విధంగా సర్వారాధ్యుడు. పురాణ పురుషుడు అంటే అతనికంటే పురాణాల్లో లేదా అతి ప్రాచీనమైన వాడు అని కూడా చెప్పుకోవచ్చు పురుషుడు. నిత్య నవయువకుడు, ఎప్పుడు కూడా నిత్యం యవ్వనంతో ఉంటాడు. అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించున్నాను, అటువంటి గోవిందుని నేను భజిస్తున్నాను అని చెప్తున్నాను. భాష్యం. అద్వైతం అనగా అద్వయ తత్వము, అది పరిపూర్ణ జ్ఞానం. అద్వైతత్వం ఏంటి? పరిపూర్ణ జ్ఞానము, అనంతమైన బ్రహ్మము అతని కాంతి రూపమున అతని నుండియే వెలువడును. అనంతమైన బ్రహ్మం అంటే ఇక్కడ దేని గురించి చెప్తున్నారంటే బ్రహ్మజ్యోతి గురించి చెప్తున్నారు. ఈ బ్రహ్మజ్యోతి కూడా అనంతమే. భౌతిక విశ్వాలు అనంతం, బ్రహ్మజ్యోతి కూడా అనంతమే. అంటే బ్రహ్మజ్యోతికి మాత్రం పరిమితంగా ఏముండదు. ఈ విశ్వం అన్నీ అనంతమే చెప్పాలంటే. భౌతిక ప్రపంచం అనంతం, భౌతిక బ్రహ్మాండాలు, బ్రహ్మజ్యోతి అనంతం, ఆధ్యాత్మిక ప్రపంచాలు అనంతం, అంటే అన్నీ అనంతమే. అదేవిధంగా మరి జీవులు కూడా అనంతమే. మరి భగవంతుడు యొక్క రూపాలు అవి అనంతమే. అనంతం కానిది ఏది లేదు భగవంతుడి సృష్టిలో, అన్నీ అనంతమే. మరియు సర్వవ్యాపి అయిన పరమాత్మ అతని అంశయే అయినను అతడు అవిభాజ్యుడు. ఈ కాంతి కూడా భగవంతుడి నుంచి వస్తుంది. సర్వవ్యాపి అయిన పరమాత్మ
ఆయన యొక్క అంశే అయినప్పుడు కూడా అవిభాజ్యుడు అంటే విడదీయలేనివాడు అని. అంటే విడగొట్టడం అంటే ముక్కలు చేయడం కానీ లేదా ఆయన విడిపోవడం కానీ ఇలాంటిది ఉండదు. అచ్యుతుడు అనగా అనేకానేక స్వాంశ అవతారములు మరియు విభిన్నాంశములు అతని నుండి వెలువడినను అతడు అద్వయ పూర్ణతత్వముగానే నిలిచి ఉండను. కాబట్టి ఇన్ని వస్తున్నా కూడా అతను అద్వయ పూర్ణతత్వంగానే ఉంటాడు. అంటే ఏంటి? అతనికి సాటి అయిన వాడు ఇంకెవడూ లేడు అని. అంటే ఎందుకని? పరమాత్మ వచ్చింది కాబట్టి భగవంతుడి నుంచి ఆయనలో కొంత శక్తి పోయిందేమో, లేదా ఎన్నో లీలలు చేశాడు కాబట్టి ఆయనకి నీరసం వచ్చిందేమో అని మనకి ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నాడు? మన దేహాత్మ భావంలో ఉండి ఇటువంటి ఆలోచనలు మనకు కలుగుతుంటాయి కాబట్టి అవన్నీ ఏమీ లేవు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇన్ని అవతారాలు ఇన్ని విభిన్నాంశములు ఉన్నా కూడా ఆయన పూర్ణుడిగానే నిలిచి ఉంటున్నాడు. అతడు జన్మాది లీలల యందు పాల్గొనినను ఆది లేనివాడు. ఇంకేంటి? మనం చూడవచ్చు, కృష్ణాష్టమి చేస్తున్నాం అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి అంటాం. అంటే కృష్ణుడు అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో పుట్టాడు. ఇవన్నీ ఎవరి కోసం? మనలాంటి బద్ధజీవుల కోసం. ఆయన్ని ఏదో ఒక రోజు అంటూ ఉండాలి కదా. కాబట్టి ఆ విధంగా పుట్టడం ఇవన్నీ. అందుకే జన్మాది లీల యందు పాల్గొన్నా కూడా ఆది లేదు. జన్మ మరియు కృష్ణుడికి నామకరణం, కేశఖండనం, తర్వాత వివాహ సంస్కారాలు, కృష్ణుడు కూడా పెళ్లి చేయడం, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ అంటే ఒక సాధారణమైన వ్యక్తిలాగా అన్నీ జరిగినా కూడా ఆది అనేది లేదు. ఆయన ఏదో ఇప్పుడే పుట్టి పెరిగినవాడు కాదు. అతడు లీలల సమాప్తి కొరకు అప్రకటితుడైన అతడు అనంతుడు. లీల సమాప్తి చేసినప్పుడు ఏమవుతుంది? అప్రకటం అవుతాడు. అంటే కళ్ళకు కనిపించకుండా పోతుంటాడు. అలా అయినప్పుడు కూడా ఆయన అనంతుడు. అంటే ఎప్పుడు ఉంటూనే ఉంటాడు, కళ్ళకు కనపడలేదు, ఇంకా అనంతంగా ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాడు. అతడు పరస్పర వివిధ విరుద్ధ గుణములు కలవాడుగా గోచరించున్నను వాస్తవమునకు అందులో గుణవైరుధ్యము ఏమాత్రము ఉండదు. మనకేంటి? మనం ఇప్పటివరకు ఏం చెప్తున్నాం? ఆయనకి జన్మ లేదు కానీ అంటే శాశ్వతంగా ఉంటాడు కానీ మరి పుడతాడు అని చెప్తున్నాం. ఇదేంటి? జన్మ లేని వాడికి పుట్టడం ఏంటి? అదేవిధంగా ఆయన పూర్తిగా ఆత్మారాముడు అంటే ఇంకేమీ అవసరం లేదని చెప్తున్నాం. కానీ ఆయన కూడా తింటాడు, ఆకలి అవుతుంది, ఆయనకు కూడా ఏదో కావాలి. ఆకలి ఉండడం ఏంటి ఆత్మారాముడికి? ఆయన పూర్తి సంతృప్తి చెందాడు. ఆత్మారామ అంటే అర్థం అస్ఫూర్తి సంతృప్తి చెందిన వాడికి గోపికలు వెంటబడ్డం ఏంటి? ప్రేమ కోసం గోపికలతో తిరగడం ఏంటి? నృత్యం చేయడం ఏంటి? అవసరం ఏముంది? వాళ్ళతో నృత్యం చేసేది ఎందుకు? ఆత్మారాముడు కదా, నీలో నువ్వే ఆనందించేవాడివి, నీకు గోపికలు ఎందుకు? కాబట్టి ఇవన్నీ విరుద్ధంగా మనకి కనపడుతూ ఉంటాయి. పరస్పర విరుద్ధ గుణాలు కలవాడిగా గోచరించను వాస్తవమునకు అందులో గుణవైరుధ్యం ఏమాత్రము లేదు. అది అతని విశ్వవ్యాప్తమైన అచింత్య శక్తి ప్రభావంచే ఏర్పడింది. కాబట్టి ఆయన యొక్క ప్రపంచం మొత్తంలో, విశ్వంలో అంతటా కూడా అచింత్య శక్తి ఉంది ఆయనకి. దాని ద్వారా ఈ లీలలు ఇప్పుడు ఏదైతే మనం విరుద్ధంగా చెప్పుకున్నా అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది చిత్ ధర్మమునకు మరియు జడతత్వ భేదమును కనపరచుటకు గల అర్థం. కాబట్టి చిత్ ధర్మం మరియు జడతత్వ ధర్మం ఏదైతే ఉందో రెండింటి ధర్మానికి మధ్య భేదాన్ని చూపించేది ఇదే. ఏంటి? జడతత్వం ఏదైతే ఉందో ఇక్కడ భౌతిక సంసారంలో, అక్కడ జరిగే వాటికి తేడా ఏంటంటే ఇక్కడ మనకు అలుపు, అలసట, క్షయము, చ్యుతి అంటే పతనం ఇవన్నీ చూస్తాం. కానీ అక్కడ అక్షయమైంది అంటే అందులో తరుగనేది రాదు. అదేవిధంగా అచ్యుతుడు అంటే పతనం జరగదు. తర్వాత నీరసం కానీ కొరత కానీ ఇటువంటివి ఏది ఏర్పడదు అక్కడ. అతని సౌమ్యమైన మురళీధర త్రిభంగ రూపము నిత్య నవయౌవన సంపన్నం. కాబట్టి అతని సౌమ్యమైన మురళీధర త్రిభంగ రూపం ఏదైతే ఉందో, అంటే త్రిభంగి అంటే 3 చోట్ల వంగి ఉంటాడు. ఎక్కడ 3 చోట్ల వంగి ఉన్నాడు కృష్ణుడు? ఇక్కడ చూసినట్లయితే వేణు ఒకటి, నడుము దగ్గర, కాళ్ళు దగ్గర, మెడ ఇటుపక్కకు వంగి ఉంటుంది, నడుము దగ్గర ఒక వంక ఉంటుంది, కాళ్ళ దగ్గర ఒక వంక ఉంటుంది. ఈ 3 ఎందుకంటే చాలాసార్లు త్రిభంగం అంటాం కానీ మనం ఎక్కడ ఉన్నాయి అనేది ఎప్పుడు చెప్పుకోం. ఆ త్రిభంగం ఏంటంటే ఈ 3 చోట్ల ఇక వంపు ఉంది. త్రిభంగ రూపము, భంగం అంటే వంగిపోవడం అని. నిత్య నవయవన సంపన్నము, భౌతిక దేశకాలములకు అతీతము. కాబట్టి ఈయన యొక్క
మురళీధరుడు మురళిని ధరించి త్రిభంగ రూపంలో ఉన్నది ఏదైతే ఉందో ఇదంతా కూడా దేశ కాలానికి అతీతంగా ఆయన యొక్క అందం లీలలు ఉన్నాయి. మరి అదేంటి మరి? కానీ కృష్ణుడు పుట్టాడు కదా, యశోదకు పుట్టాడు, గోవర్ధన బృందావనంలో 16 ఏళ్ల వరకు ఉన్నాడు. మరి ఇదంతా ఎలాగా జరిగింది అంటే అది అచింత్య శక్తి ద్వారా జరిగింది అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక జగత్తునందు భూత భవిష్యత్ కాలములు ఉండవు. ఇది చాలా కష్టమైంది అర్థం చేసుకోవడం. ఎందుకంటే మనకి మీరు కానీ చూసినట్లయితే చాలా రాశారు, అంటే రాధాకృష్ణుల లీలల గురించి రాశారు. మన బృందావనంలో కూడా ఉదయం అవ్వడం ఉంటుంది, మధ్యాహ్నం రాత్రి అవ్వడం ఉంటుంది. ఏ విధంగా అయితే బృందావనంలో అంటే భౌమ బృందావనం భూమి మీద జరిగిన లీలలో ఉదయం మధ్యాహ్నం రాత్రి ఉన్నట్లే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఉదయం మధ్యాహ్నం రాత్రి ఉంటుంది. మరి ఉదయం మధ్యాహ్నం రాత్రి అయ్యిందని అక్కడ ఉన్నప్పుడు మరి సమయం ఎందుకు ఉండదు? ఉదయం అనేది ఒక సమయం, మధ్యాహ్నం అనేది ఇంకొక సమయం, రాత్రి అనేది ఒక సమయం, కానీ అక్కడ ఉండదు. ఇది ఎలా సాధ్యం? ఇది అర్థం కాదు, చాలా కష్టం. ఎందుకని? ఆధ్యాత్మిక జగత్తునందు భూత భవిష్యత్ కాలాలు లేవని చెప్తున్నారు ఇక్కడ. భూత అంటే ఇప్పుడు మనం ఉదాహరణకి సాయంత్రం ఈరోజు ఉదయం అనేది భూతకాలం, రేపు ఉదయం అనేది భవిష్యత్ కాలం. కానీ ఎప్పుడు మరి ఉదయం ఉందంటున్నారు, మధ్యాహ్నం ఉందంటున్నారు, కానీ భూత భవిష్యత్తు లేవంటున్నారు. ఇది ఎలా సాధ్యం అనేది మన బుర్రకు అన్నది. కారణం మళ్ళీ ఒకటే, దేహాత్మ భావనే. మన దేహంలో ఉండి కాలం యొక్క అధీనంలో ఉన్నాం కనుక అలా అనిపిస్తుంది. కానీ అక్కడ అవన్నీ జరుగుతూ ఉంటాయి, కేవలం లీలల కోసం మాత్రమే. అవన్నీ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి పౌర్ణమి రాసలీలలో కృష్ణుడు గోపికలతో ఉండడం ఇవన్నీ కూడా ఇక్కడ ఎలా ఉన్నాయి భూమి మీద జరిగిందో అలాగే అక్కడ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు ఇక్కడ ఎలా వీళ్ళు భావిస్తున్నారు అక్కడ అలాగే ఉంటుంది. అదంతా కృష్ణుడు ఇక్కడికి తీసుకొని చూపించాడు బృందావనంలో ఎలా జరిగింది అంతే. కానీ అది ఎలాగా? ఎందుకంటే మరి బృందావనంలో వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, కానీ అక్కడ పెరగడం అనేది ఉండదు. ఒక వయసులోనే ఉంటారు, ఎప్పుడు అందరూ యవ్వనంగానే ఉంటారు. కొంతమంది వయసు ఎక్కువ ఉన్నోళ్ళు తక్కువ ఉన్నోళ్ళు ఉంటారు, అయినా కూడా అందరూ పూర్తి శక్తితో ఉంటారు. నీరసం రావడం, నేను పెద్దదాన్ని అయిపోయాను, నాకు ఇప్పుడు నడువులు పని చేయట్లేదు, ఈ విధమైనటువంటి ఆలోచనలు కానీ ఇవేవి అక్కడ ఉండవు. లేదా నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను, వ్యవసాయం చేయలేకపోతున్నాను, ఇట్లాంటివి ఏమి ఉండవు అక్కడ. కాబట్టి అక్కడ భూత భవిష్యత్ కాలాలు ఉండవు. ఎప్పుడు కూడా కేవలము శుద్ధము అపరివర్తనీయమైన వర్తమానమే ఉండును. అపరివర్తనం అనే పదం ఎందుకు వాడారు? అక్కడ సృష్టిలో పరివర్తనం అంటే మార్పు అనేది జరగదు. అంటే ఏదో మారిపోవడం, రోజుకి ఈ రోజుకి ఒకలాగా ఇంకొకలాగా ఉండడం ఉండదు. కానీ అక్కడ వైవిధ్యం అనేది ఉంటుంది. అంటే రోజుకి రకరకాల వంటలు చేసుకొని తినడం, లేదా రకరకాలుగా ఆడుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక వాతావరణం ఏదైతే ఉందో, ఇక్కడ చెట్టు పోయి అక్కడ వచ్చేయడం, అక్కడ పోయి ఇక్కడ వచ్చేయడం, ఇక్కడ బిల్డింగులు కనపడడం, ఇవన్నీ మనకి పరివర్తనం అనేది ఇక్కడ కనపడుతుంది. అక్కడ అపరివర్తనీయమైన వర్తమానమే ఉంటుంది. అక్కడ వస్తువు మరియు దాని గుణముల మధ్య ఎట్టి భేదం, వస్తువు దానికి గుణాల మధ్య భేదం ఉండదు. వస్తువు ఉందంటే దానికి అదే గుణాలు ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే మనిషి ఉన్నాడు, మనిషిలాగా ఉండడు, వేరే విధంగా ప్రవర్తించడం, ఈ విధంగా రకరకాలుగా ప్రవర్తించడాలు ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఒక వస్తువు ఉందంటే దానికి గుణం ఉందంటే ఆ వస్తువు ఉంటే అదే గుణం ఉంటుంది. ఇంకా అందులో ఆలోచించాల్సిన పని లేదు. పరిమితమైన భౌతిక జగత్తునందలి చిహ్నం ఏమీనూ అక్కడ ఉండదు. ఇక్కడ ఏదైతే మనకి రకరకాల గుర్తులు ఇవన్నీ కనపడుతున్నాయి, ఇవి భౌతికమైన తాత్కాలికమైనవి ఏవి అక్కడ ఉండదు. జగత్తునందలి గుణములు దేశకాల పరిమితులకు లోబడి ఉండుటచే పరస్పర విరుద్ధములుగా కనపడు. ఆ గుణములే ఇక్కడ జగత్తులు ఎందుకని విరుద్ధంగా కనపడుతూ ఉంటాయి? దేశకాలానికి బట్టి రకరకాలుగా. ఇక్కడ అంటే మనం ఈ ప్రపంచంలో చూసినట్లయితే ఇక్కడ ఒక ప్రదేశంలో ఒక ధర్మం ఏదైతే ఒకటి సమ్మతం అయితే ఇంకొక దగ్గర అది సమ్మతం కాదు. ఆ గుణములే ఆధ్యాత్మిక జగత్తునందు సర్వసమ్మతములుగా శుద్ధ సుందర రూపములలో లభ్యమగును. ఇక్కడ ఒక దగ్గర ఒకటి సమ్మతంగా ఉంటే మరొక చోట సమ్మతించలేము దాన్ని. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో సర్వసమ్మతములుగా శుద్ధ సుందర రూపంలో లభ్యమవుతూ ఉంటాయి అవన్నీ కూడా. అంటే అందరూ అంగీకరిస్తారు, ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరికి. ఎందుకంటే అక్కడ అధర్మం కానీ ఇట్లా భౌతిక సంసారం ఉన్నట్లు ఈర్ష్య అసూయ ఇవన్నీ ఏమి ఉండవు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి. జీవుడు ఈ అభూత పూర్వ సత్యమును ఎట్లు అనుభవించగలుగును? అభూత అంటే సంభవించిందని, ఇక్కడ పూర్వం ఉన్న సత్యం. జీవుడు ఈ సత్యాన్ని ఎలా అనుభవిస్తాడు, ఎలా తెలుసుకుంటాడు? దీన్ని తెలుసుకోవడం చాలా కష్టం. జీవుని పరిమితమైన బుద్ధి వృత్తి దేశకాల ప్రభావం చే దూషితమొకటి చేతనే
అది ఈ పరిమిత గతులను అధిగమించాలి. కాబట్టి మనకి ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఈ కాలం యొక్క ప్రభావం నుండి బయటపడినప్పుడు, అంటే మనం ఎప్పుడైతే ఈ కాలానికి అతీతంగా అవుతామో అప్పుడే మనకి ఇవన్నీ కూడా అర్థమవుతాయి. కాలాతీతం అవ్వాలంటే కనీసం నేను శరీరం కాదు ఆత్మ అనే సాక్షాత్కారం పొందిన తర్వాత, అంటే అనుభూతి, బ్రహ్మభూత స్థితి అంటారు దాన్ని. ఆ స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇవన్నీ కూడా చాలా చాలా సులభంగా అర్థమవుతాయి. ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవడం చాలా సులభం, కానీ అప్పటి వరకు చాలా కష్టం. అంటే మనం ఈ దేహాత్మ భావంలో ఉంటే మనకి ఇది అర్థం కావడం చాలా కష్టం. అది ఇక్కడ చెప్పేది. కాబట్టి జీవుని పరిమితమైన బుద్ధి వృత్తి దేశకాల ప్రభావం చే దూషితమొకటి చేతనే అది ఈ పరిమిత గతులను అనుభవింపజాలదు. బుద్ధి యొక్క శక్తి ఆధ్యాత్మిక జ్ఞానస్థితికి చేరుకొనలేనప్పుడు మరొక ఉపాయం ఏముండదు. కాబట్టి మన బుద్ధి ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అనుభవించే స్థాయికి మనం వెళ్ళినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. అది లేనప్పుడు ఇంక వేరే ఉపాయం ఏమీ లేదు. ఈ పరతత్వము వేదములకు కూడా దుర్లభము అని బ్రహ్మ సమాధానముగా తెలుపుచున్నాడు. కాబట్టి ఇది మనం ఏం చెప్పుకున్నాం, ఇందులో వేదాలకు కూడా దుర్లభం అని దీనిలో తాత్పర్యం ఉంది. అంటే ఏంటి, ఎవడైనా ఒక వ్యక్తి వేదాలన్నీ కూడా చదివినట్లయితే వాడికి కృష్ణుడు గోలోకం, అసలు గోలోకం సంగతి వదిలేయండి, వైకుంఠం కూడా అర్థం కాదు చాలామంది. వైకుంఠాధిపతి అని విష్ణువుని తెలుసుకోవడమే కష్టం వేదాలు చదివిన. ఎందుకని, వేదాల్లో తత్ అనే పదం ద్వారా ఉంటుంది పరతత్వాన్ని. ముఖ్యంగా వేదం ఉపనిషత్తులే తత్ అంటారు. తత్ అంటే పరమ సత్యాన్ని. తత్ అంటే అర్థం సంస్కృతంలో అది. అది అంటే ఏంటి, పరమసత్యం. పరమసత్యం అంటే ఏంటి, అది ఏదైనా అనుకోవచ్చు. నువ్వు బ్రహ్మజ్యోతి అనుకోవచ్చు, నిరాకారం అనుకోవచ్చు, లేదా వైకుంఠం అనుకోవచ్చు. కాబట్టి అది ఎలా అర్థమవుతుంది, ఆచార్యుల ద్వారా మాత్రమే అది వైకుంఠం మరియు పరమసత్యం, వైకుంఠం అది కృష్ణుడు లేదా విష్ణువు, ఇవన్నీ అర్థం అవ్వాలంటే చాలా కష్టం అన్నమాట. వేదములు శబ్దము నుండి ఆవిర్భవించినవి. శబ్దము భౌతిక ఆకాశం నుండి ఉత్పన్నమైంది. వేదాలు ఎట్లా వచ్చాయి, శబ్దం నుండి. శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, భౌతిక ఆకాశం నుండి. కావున వేదములు ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రత్యక్ష దృశ్యమును మన సమక్షమున ఈ భౌతిక సంసారంలో ఉన్న శబ్దం ద్వారా ఆధ్యాత్మిక ప్రపంచం అనేది రాదు. అంటే ఆధ్యాత్మిక ప్రపంచం కూడా మనకి అర్థం కాదు. వేదములు చిత్శక్తితో పూర్ణములైనప్పుడు, అంటే ఆధ్యాత్మిక శక్తి ఎప్పుడైతే వేదాల్లో పూర్ణములైనప్పుడు ఆ అలౌకిక దృశ్యమును స్వల్ప మాత్రముగా తెలియజేయగలవు. అది సంపూర్ణమైనప్పుడు వేదాలు చిత్శక్తి ద్వారా ఆ అలౌకిక అంటే ఆధ్యాత్మిక దృశ్యాన్ని స్వల్పంగా, అంటే చాలా కొద్ది పరిమాణం, అదే ఇప్పుడు బ్రహ్మకు కూడా జరిగింది. ఏంటి, స్వల్ప మాత్రంగా, దృశ్యమును స్వల్ప మాత్రంగా తెలియజేయను. ఇది కూడా ఏంటి, బ్రహ్మకు కూడా ఒక్కసారికి దృష్టి కలిగింది, ఇవన్నీ చూసాడు, తర్వాత మాట్లా వెంటనే మాయమైపోయింది. అది ఎప్పుడు రోజు చూస్తూ లేడు. ఇదేమి బ్రహ్మ ఏదైతే కామగాయత్రి చేయడం ద్వారా చేయగానే అంతా కనపడటం ప్రతిసారి జరగట్లేదు అక్కడ. కానీ చిత్శక్తి యొక్క హ్లాదిని శక్తి సారయుక్తముగా సంవిత్ శక్తిచే ప్రభావితమైనప్పుడు గోలోకము స్వయముగా ఆ జీవుని సమక్షమున ప్రదర్శితమవుతుంది. కానీ చిత్శక్తి యొక్క హ్లాదిని శక్తి సారయుక్తంగా సంవిత్, అంటే 3 సంవిత్, సంధిని, హ్లాదిని అని 3 రకాల శక్తులు ఉంటాయి. ఈ సంవిత్ శక్తి అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం. సంధిని అంటే రెండింటిని, జీవుణ్ణి భగవంతుడిని కలిపే శక్తి. ఈ విధంగా ఈ సంవిత్ శక్తిచే ప్రభావితమైనప్పుడు గోలోకము స్వయముగా ఆ జీవుని సమక్షమున ప్రదర్శితం అవుతుంది. కాబట్టి ఇదంతా ఈ అసలు సంవిత్ సంగతి వదిలేయండి, చిత్శక్తి కూడా మనకి రావాలంటే కృష్ణుడి యొక్క ప్రత్యేకమైన కరుణ ఉన్నవాడికి మాత్రమే వస్తుంది. అది కృష్ణుడి యొక్క ప్రత్యేకమైన కరుణ లభించాలంటే, అంటే కృష్ణ ప్రేమ అంటే కృష్ణుడి చేతిలోనే ఉంటుంది. అది మనకి రావాలంటే ఏంటి అంటే, మనం చేసేటువంటి సాధన ప్రయత్నం అనేది కృష్ణుడికి నచ్చిన రోజున దాన్ని విడుదల చేస్తాడనమాట. అప్పుడు వస్తుంది చిత్శక్తి మనలోకి. ఎప్పుడైతే చిత్శక్తి ప్రవేశిస్తుందో మనకి ఇక ఆనందం, కృష్ణుడి పట్ల ఆకర్షణ, నామం పట్ల రుచి, సేవ చేయాలనే ఆలోచన నిరంతరం, అవి తప్ప ఇక ఏమీ ప్రవేశించవు. అంటే పూర్తిగా భౌతికమైనవన్నీ కూడా దూరం అయిపోతాయి అన్నమాట. భౌతిక ఆలోచనలు కూడా ఉండవు అని శాస్త్రం మనకి భక్తిరసామృత సింధు వాటిల్లో మనకి ఆచార్యులు రాసిన గ్రంథాల్లో ఉన్నాయి ఇవన్నీ. భక్తి యొక్క హ్లాదిని
వృత్తి అపరిమితం, అది శుద్ధ చిన్మయ జ్ఞానముచే పరిపూర్ణం. హ్లాదిని అంటే ఆనందాన్ని కూడా ఇచ్చే శక్తి ఇది. హ్లాదిని అంటే ఎటువంటి ఆనందాన్ని? అలౌకికమైనటువంటి దివ్యమైనటువంటి ఆనందాన్ని. అది శుద్ధ చిన్మయ జ్ఞానముచే పరిపూర్ణము. ఎలా ఉంటుంది? శుద్ధ చిన్మయ జ్ఞానంచే పరిపూర్ణం. ఈ జ్ఞానం భక్తితో సమ్మిళితమై గోలోక తత్వమును ప్రత్యక్షముగా ప్రదర్శించును. ఇదేం చేస్తుంది? గోలోక తత్వాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శిస్తుంది. ఏది? హ్లాదిని మరియు సంధిని, సంవిత్ శక్తి, ఇవన్నీ. ఈ జ్ఞానము స్వతంత్రమైనది కాదు, అది శుద్ధ భక్తి లక్షణము మాత్రమే. ఈ జ్ఞానం ఎలాంటిది? స్వతంత్రమైనది కాదు, ఈ భక్తి యొక్క లక్షణం మాత్రమే. అంటే శుద్ధ భక్తి ఎప్పుడైతే మనం భక్తి సేవ చేస్తూ ఉండగా ఏదో ఒక స్థాయికి మనం తీవ్రంగా చేస్తున్నప్పుడు కృష్ణుడి యొక్క కృప, భగవంతుడి యొక్క కృప మనపై పడినప్పుడు అప్పుడు రాధారాణి అంతరంగిక శక్తి మనలో ప్రవేశిస్తుంది. అంటే అదే చిత్ శక్తి, హ్లాదిని శక్తి, ఇవన్నీ కూడా. దీనికంటే ముందర ఒక చిన్న విషయం ఏంటంటే, మరి ఎవరిలో ప్రవేశిస్తుంది? అందరూ చాలామంది కృష్ణుడి కోసం పరితపిస్తూ ఉంటారు, అంటే సాధన చేస్తూ ఉంటారు. పరితపించడానికి కేవలం ఏదోదో చేయరు, భక్తే చేస్తారు. అలా భక్తి చేసే వారిలో కృష్ణుడికి ఎవరు నచ్చితే వాడిని ఎన్నుకుంటాడు. ఎన్నుకున్న వాడికి ఈ చిత్శక్తి ప్రవేశిస్తుంది. కాబట్టి అందుకే మనకు ఉపనిషత్తు కూడా చెప్తుంది ఏమనంటే, ఏయేవం భ్రూణుతే, అంటే ఎవరు భగవంతుడు ఎవరిని ఎన్నుకుంటాడో వాడికే భగవంతుడు అర్థం అవుతాడు. ఎన్నుకోవడం అంటే మనం అందరం ప్రయత్నం చేస్తాం, కానీ భగవంతుడు చూస్తాడు. అంటే ఇలా ఏదో ఒకడికి మాత్రం ఇచ్చేది కాదు, ఏదో ప్రపంచ కప్ లాగా అన్ని దేశాలకు పోటీలు పెట్టి క్రికెట్లోనో ఫుట్బాల్లోనో ఒకడికి ఇచ్చేది కాదు. అంటే ఎవరు కృష్ణుడికి, అంటే వీడి బాగా ప్రయత్నిస్తున్నాడు, నా కోసం తప్పిస్తున్నాడు, వీడికి ఇప్పుడు ఇస్తే ఇక నా దగ్గరికి వస్తాడు, ఇక మళ్ళీ వేరే కోరికలు ఏమి లేవు, వీడు మళ్ళీ సంసారంలోకి వెళ్ళడం అనుకున్నటువంటి వాడికి భగవంతుడు ఇస్తాడు అనమాట. మరి అంతగా మనం తప్పించాలి, ఏడవాలి. అంటే ఏదైతే మనం ఈ భౌతిక ప్రపంచంలో మిగతా వాళ్ళ కోసం ఏడుస్తున్నాం, అటువంటి స్థితిలో అంతకంటే ఎక్కువ కృష్ణుడి కోసం తప్పించినప్పుడు అప్పుడు ఇస్తాడు కృష్ణుడు. 34 పంథాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయోరథాపి మనసో ముని పుంగవానాం సోప్యస్తి యత్ ప్రపదసిమ్య విచింత్య తత్వే గోవిందమాది పురుషం తమహం భజామి. పంథా మార్గము, తు అయితే, కోటి శత 100 కోట్లు వత్సర సంవత్సరములు, సంప్రగమ్య వ్యాప్తమైన వాయు యొక్క, అధాపి లేక, మనస్సు యొక్క, ముని పుంగవానం మునీశ్వరుల యొక్క, సహా ఆ మార్గము, అపి కేవలము, అస్తి కలదు, యత్ ఎవరి యొక్క, ప్రపద కాలి వ్రేలి యొక్క, సీమ్ని చివరి వరకు, అవిచింత్య తత్వే భౌతిక భావనకు అతీతమైన గోవిందుని ఆదిపురుషుని తం అట్టి అహం నేను భజామి భజించున్నాను. ఆధ్యాత్మిక స్థితిని వాంఛించు యోగులు ప్రాణాయామాది వాయు నిరోధక యోగ మార్గమును అనుసరించు. అట్లే శ్రేష్ఠులైనట్టి జ్ఞానులు అభేద బ్రహ్మను సంధానమునకై భౌతిక విషయములను త్యజించి జ్ఞాన మార్గమును అవలంబించు. ఈ యోగులు జ్ఞానులు 100,000,000 వత్సరములు సాధన చేసిను ఆ దివ్య స్వరూపుని కాలి వ్రేలి నఖాగ్ర భాగము మాత్రమే వారికి ప్రాప్తించును. అట్టి పురుషుడైన గోవిందుని నేను భజింతును. ఇక్కడ ఇద్దరి గురించి చెప్తున్నాను, ఈ తాత్పర్యంలో ఇద్దరి గురించి చెప్తున్నారు. ఎవరు వాళ్ళు? యోగులు. అదేవిధంగా ఇక్కడ యోగులు మరియు జ్ఞానులు అనే ఇద్దరు గురించి చెప్తున్నారు. కాబట్టి యోగులు కానీ జ్ఞానులు కానీ 100,000,000 అంటే 100 కోట్ల సంవత్సరాలు సాధన చేసిన ఆ దివ్య స్వరూపుడు అంటే కృష్ణుడి యొక్క నఖాగ్రం, అంటే నఖం అంటే గోరు యొక్క అగ్రభాగం మాత్రమే వారికి ప్రాప్తిస్తుంది. అంటే ఏంటి? గోరు యొక్క అగ్రభాగం అంటే గోర్లు మెరుస్తూ ఉంటాయి, దాని నుండి వెలుగు వస్తుంది, అంటే బ్రహ్మజ్యోతి ఇక్కడ చెప్పేది. నఖాగ్రం అంటే అది, అంటే అంతేగాని నిజంగా కాలు వేలు దాకా వాళ్ళు వెళ్తారని కాదు. అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజిస్తున్నాను. అదే కదా, వీళ్ళు ధ్యానయోగం ఇవన్నీ చేసేవాళ్ళు మహా అంటే బ్రహ్మజ్యోతి వరకే వెళ్ళగలరు. కాబట్టి కృష్ణుడి యొక్క కాలి వేళ్ల గోరు నుంచి వచ్చేటువంటి వెలుగు ఏదైతే ఉందో అదే ఈ బ్రహ్మజ్యోతి, దేహం నుంచి వచ్చే వెలుగు. కాబట్టి దాన్ని మాత్రమే తాకగలరు అని చెప్తున్నారు ఇక్కడ.
భాష్యం. శుద్ధ భక్తి యొక్క అనుభూతి ద్వారా మాత్రమే గోవిందుని చరణకమలమును ప్రాప్తి సంభవము. కాబట్టి నిజంగా కృష్ణుని యొక్క పాదాలు మనకి ప్రాప్తించాలంటే శుద్ధ భక్తి యొక్క అనుభూతి. అయితే శుద్ధ భక్తి అనగానే మనం చెప్పినంత సులభం కాదు. శుద్ధ భక్తి అనే పదం ఏదో 4 అక్షరాలతో చెప్తే, లేదా శుద్ధ భక్తి అంటే నిరంతరం కీర్తిస్తూ ఉంటే సరిపోతుంది, లేదా రోజుకు 100 మాలలు 200 మాలలు, ఇవి ఏవి శుద్ధ భక్తి కాదు. పూర్తిగా ఆత్మ అంటే ఆత్మ కృష్ణుడి కోసం రోధించాలి. మన శరీరం కాదు, కళ్ళు కాదు, ఆత్మ. ఈ ఆత్మ రోధించడం అంటే ఇక సంసారంలో దేని పట్ల ఆసక్తి అనేది ఉండదు, తినాలనిపించదు, ఏం చేయాలి. ఆ రోదన స్థితికి వెళ్ళినప్పుడు అప్పుడు కృష్ణుడిలో అప్పుడు శుద్ధ భక్తి అంటే అప్పుడు వస్తుంది. మనం ఏంటంటే శరీరంతో తాత్కాలికంగా చాలా ఇదిగా ఉంది, బుద్ధి మనసు వీటితోటి ఆలోచించి ఇది చాలా సంసారం అనేది దుఃఖాలయం ఇది అని అర్థం చేసుకొని, అది కూడా అవసరమే మొదట్లో అదే, కానీ చివరికి కృష్ణుడు శుద్ధ భక్తి కానీ స్థాయికి వెళ్ళాలంటే రోదన అనేది అంతగా రోధించాలి. అది మనకు కావాలంటే చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు చూపిస్తారు అదే లక్షణాలు. అంటే నిరంతరం ఏడుస్తూ కృష్ణుడి కోసం తప్పిస్తూ ఉండడం, అవన్నీ కూడా కనబడతాయి. కోట్ల కొలది సంవత్సరములు సమాధి స్థితి అనుభవంను అభ్యసించు అష్టాంగ యోగులకు కైవల్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి అష్టాంగ యోగులు అంటే ధ్యానం చేస్తూ ఉంటారు ఎవరైతే ఉందో వాళ్ళకి ఏమొస్తుంది? కైవల్యం అంటే ఏంటి? మోక్షం, ముక్తి. అంటే ఎక్కడికి? బ్రహ్మజ్యోతి వరకు వెళ్తారు. అష్టాంగ యోగి కోట్ల కొలది సంవత్సరములు సమాధి స్థితిని అభ్యసించి కైవల్యాన్ని పొందుతాడు, అంటే ముక్తిని పొందుతాడు. మరియు అంతే సమయంలో అద్వైతులు అంటే మాయావాదులు, నిరాకారవాదులు, వీళ్ళు చిత్ అచిత్ భేదములను గుర్తించి, అంటే చిత్ అంటే దివ్యమైన, అచిత్ అంటే లౌకికమైన, ఈ రెండింటిని భేదాన్ని గుర్తించి నేతి నేతి సూత్రము ద్వారా భౌతిక వస్తువులను ఒకదాని తర్వాత మరొక దాన్ని త్యజించుచు భౌతికమైన దానికి అతీతమైన భగవాన్ నిరాకార బ్రహ్మమును పొందుదు. కాబట్టి మాయావాదులు వీళ్ళు ఏం చేస్తారు? నేతి నేతి అని చెప్తూ వాళ్ళు బ్రహ్మజ్యోతి వరకు వెళ్తారు, నిరాకార బ్రహ్మాన్ని పొందుతారంటే. మరి అది కూడా ఉండగలరా? ముఖ్యంగా నిరాకారవాదులు మిగతా బ్రహ్మవాదులు అయితే ఉంటారేమో, కానీ మాయావాదులు అయితే కృష్ణుడే లేడు లేడు అని అపరాధం చేసేవాళ్ళు అయితే అక్కడ కూడా ఎక్కువగా ఉండలేరు. ఒకవేళ వెళ్ళిన వెంటనే పతనం అవుతారు. ఎందుకంటే కృష్ణుడి పట్ల వాళ్ళకి అపరాధ ధోరణి ఉండడమే కారణం. ఏమైనను ఈ ఇరువురును శ్రీకృష్ణుని చరణకమలములను ప్రత్యక్షముగా పొందలేక బయటనే ఉండిపోదురు. ఎవరు వీళ్ళిద్దరూ? ఎవరైతే ఈ ధ్యానం చేసేవాళ్ళు, ఈ జ్ఞానంతో ఉన్నవాళ్ళు. మొదట్లో తాత్పర్య ఈ యొక్క శ్లోకం అర్థంలో ఉంది కదా, యోగులు మరియు జ్ఞాన యోగులు మరియు ధ్యాన యోగులు. అంటే ధ్యానం చేసి సమాధి వీడికి వెళ్ళేవాళ్ళు అష్టాంగ యోగు, వీళ్ళందరూ ధ్యానం చేస్తారు. నేతి నేతి అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జ్ఞానం. అంటే ఏంటి? మాయావాదులందరూ కూడా జ్ఞానం, ఇది కాదు అది కాదు, ఇది కాదు అది కాదు అనే జ్ఞాన మార్గం అన్నమాట చెప్పాలంటే. వాళ్ళకంతా వేద ఉపనిషత్తులు చదివేయడం, కాబట్టి భగవంతుడి రూపం లేదని చెప్పడం, ఇవన్నీ చేస్తుంటారు. ఏమైనా ఇరువురు శ్రీకృష్ణుని చరణకమలను ప్రత్యక్షంగా పొందలేక బయటనే ఉంటారు. కైవల్యము లేక బ్రహ్మైక్యము భౌతిక జగత్తునకును ఆధ్యాత్మిక జగత్తునకు మధ్య గల విభజన రేఖ. ఈ కైవల్యం కానీ లేదా బ్రహ్మైక్యం కానీ లేదా బ్రహ్మజ్యోతి కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి మధ్య ఉండేటువంటి ఒక రేఖ లాంటిది. అంటే ఏదైతే అనంతమైన బ్రహ్మజ్యోతి అంటున్నామో అది ఒక రేఖ అని చెప్తున్నారు ఇక్కడ. మరి అనంతంతో పోలిస్తే ఆ ప్రపంచాలు చాలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, కాబట్టి అది మధ్యలో ఉన్నటువంటి రేఖ అని చెప్తున్నారు. ఈ రేఖను దాటనంత వరకు ఎవరునూ ఆధ్యాత్మిక జగత్తు యొక్క వైవిధ్యము పట్ల రుచిని పొందలేరు. దీన్ని దాటాలి అంటే ఈ స్థాయిని దాటడం అంటే ఏంటి? ఆ బ్రహ్మజ్యోతి దాటడం అంటే బ్రహ్మజ్యోతి అంటే ఏంటి? వెలుగు. అంటే అది బ్రహ్మజ్యోతి శాశ్వతంగా ఉంటుంది. అంటే మనం ఇక్కడే ఉండి ఎలా దాటగలం అంటే, నేను శరీరం కాదు ఆత్మని ఎప్పుడైతే అనుభూతి చెందుతామో మనకు కైవల్యం వచ్చేసినట్లే, అంటే ముక్తి వచ్చేసినట్లే. వాడిని జీవన్ముక్తులు అంటారు. అంటే జీవించి ఉండగానే ముక్తి పొందినట్లు. ఎప్పుడైతే ఈ జీవన్ముక్తుడు అవుతాడో అప్పుడు ఇవన్నీ కూడా అర్థం అవడం సులభం. మనం ముందర శ్లోకంలో చెప్పుకున్నాం ఏమని, దీనికి ముందర ఉన్న శ్లోకంలో ఏమని చెప్పుకున్నాం? అక్కడ సమయం ఉండదు ఆధ్యాత్మిక ప్రపంచంలో. ఎప్పుడైతే మనం ఆత్మని స్థితికి వెళ్తామో అప్పుడు మనం కూడా సమయానికి అతీతంగా అయిపోతాం. అంటే ఈ యొక్క ఆత్మ అనుభూతి ఎప్పుడు చెందుతాం అప్పుడు శాశ్వతం అనేది అర్థమైపోతుందంట జీవుడికి, సత్ అర్థమవుతుంది. తర్వాత పరమాత్మ స్థితిలో సత్ చిత్ పూర్తి జ్ఞానం కూడా అర్థమవుతుంది, భగవంతుని కూడా అర్థం, సచ్చిదానందమయం అవుతుంది అన్నమాట. ఈ కైవల్యం
ఈ కైవల్య మరియు బ్రహ్మైక్య స్థితులు భౌతిక గుణ సంఘ జనితమైన దుఃఖ నివృత్తియే కానీ వాస్తవ ఆనందము కాదు. కాబట్టి ఇక్కడ కైవల్యం లేదా బ్రహ్మైక్య స్థితి, బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి అంటే ఈ యొక్క భౌతిక గుణ సంఘం ఏదైతే ఉందో భౌతిక సంసారం యొక్క దుఃఖాల యొక్క ప్రభావం ఉండదు, అంతే. దుఃఖ నివృత్తియే కానీ వాస్తవ ఆనందం కాదు. దుఃఖ నివృత్తి సుఖలేశమని భావించినను ఆ లేశమైన సుఖము నిరర్ధకం. కాబట్టి ఎప్పుడైతే దుఃఖం ఉండదో మనం ఏంటి ఇప్పుడు బాగుంది అనుకుంటాం. ఇది ఎలాంటిదంటే ఒక మనిషిని బాగా నీళ్ళలో ముంచేసి బయటికి తీస్తే ఎలా ఉంటుంది, నిజానికి అక్కడ వాడికి ఏం సుఖం లేదు. నీళ్ళలో ఉండే దుఃఖాన్ని నుంచి బయటకు వచ్చాడు, కానీ ఏమనుకుంటా ఇప్పుడు చాలా బాగుంది అనుకుంటా. ఏం బాగుంది, ఏం లేదు, బలవంతంగా నీళ్ళలోకి దోస్తుంది. అదేవిధంగా ఇక్కడ దుఃఖ నివృత్తి జరుగుతుంది. సుఖలేశమని భావించిన దుఃఖ నివృత్తి, సుఖలేశమని భావించను ఆ లేశమైన సుఖము నిరర్ధకం, అంటే ఉపయోగం లేనిది. ఎప్పుడు నిరర్ధకం, ఎవరికది? శుద్ధ భక్తులకి నిరర్ధకం. ఎందుకంటే శుద్ధ భక్తులు దివ్యానందంతో ఉంటారు ఎప్పుడు కృష్ణుడి యొక్క సేవలో. కాబట్టి వాళ్ళకి ఇది తుచ్చంగా అనిపిస్తుంది అనమాట. అది భౌతిక పరిస్థితులను రూపుమాప చాలదు. ఏది ఈ ఆత్మ అనే స్థితి అనుభూతి భౌతిక పరిస్థితులు రూపుమాప చాలదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎంతకాలం అయితే ఇక్కడే ఉంటాం ఈ దేహంతో, ఈ భౌతిక పరిస్థితులు లోబడే ఉంటాం మనం ఇక్కడ ఉన్నంతకాలం. జీవుడు తన వాస్తవ స్వరూప స్థితి యందు నిత్యస్థితుడై ఉండుటయే అతనికి నిజమైన ప్రయోజనం. కాబట్టి నిజంగా ఆనందం ఎప్పుడు పొందుతాం? మన యొక్క నిజమైన స్థితిలో ఉండి కృష్ణుడి యొక్క సేవలో ఉండి భగవద్ధామంలో ఎప్పుడైతే ఉంటాం అప్పుడు నిజమైన ఆనందాన్ని పొందుతాం. లేదా ఇక్కడున్నా కూడా నిరంతరం ఆయన్నే స్మరిస్తూ ఉన్నా కూడా ఆ స్థితి పొందగలం. ఇది కేవలం శుద్ధ భక్తి చే భగవద్ అనుగ్రహం చేతనే ప్రాప్తము. నేను ముందరే చెప్పాను కదా, కృష్ణుని యొక్క అనుగ్రహం లేకుండా ఈ చిత్ శక్తి ఇవన్నీ సంవిత్ సంధిని ఇవి ఏవి రావు. మనం ఎంతైనా భక్తి చేయొచ్చు, సాధన చేయొచ్చు, ప్రచారం చేయొచ్చు, ఎన్నో పుస్తకాలు ఇవ్వచ్చు, ఎన్నో మాలలు చేయొచ్చు, వేదాలు మొత్తం చదివేయచ్చు, ఎంతో తపస్సు చేయొచ్చు. అవన్నీ కూడా కృష్ణుడు చూసి కృష్ణుడు ఆనందించిన రోజున వస్తాయి. కానీ అప్పటి వరకు మనం చేస్తూనే ఉండాలి ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు కదా, ఇక్కడ మనకి వేదాలు చదివిన ఉపయోగం లేదు, ఏం చేసిన ఉపయోగం లేదు. కాబట్టి చక్కగా తిని పడుకుందాం, రోజు కృష్ణుడి గుడికి వెళ్ళి మనం ప్రార్థన చేద్దాం, కృష్ణ నాకు ప్రత్యేకమైన కృప కావాలి, ఎప్పుడు ఇస్తున్నావు ఏంటి అని అడిగేస్తే సరిపోదు. అడిగితే ఏదో ఒక రోజు ఇస్తాడు, అప్పుడు వెళ్ళిపోదాంలే, ఈలోపు ఇక్కడే భోగిద్దాం అంటే కుదరదు. ఈ భగవద్రూపమునే చిత్ లేక అప్రాకృతమని అందరు. దీని ప్రాప్తి కొరకై జటిలమైన నీరసమైన మానసిక చింతన వలన ఏమాత్రము ప్రయోజనము చేయకూడదు. కాబట్టి ఇది పొందడం కోసం ఎంతో కష్టమైన నీరసమైన అంటే మానసిక చింతన, మనసుతో ఆలోచించి ఎలా వెళ్ళాలి, ఏదో సాధన చేసి ఎన్నో కసరత్తులు చేసి ఎలా ప్రయత్నం చేసినా ఏం చేసినా వేదాలు చదివేద్దాం, లేదా రోజు బ్రహ్మ సంహిత చదివేద్దాం, రోజు మంగళారతి చేసేద్దాం, ఇవన్నీ చేసినా కూడా రావు. అది కృష్ణుడు అనుకుంటే, కృష్ణుడు ఇవ్వాలనుకున్న రోజున మనం మన సాధన చూసి అప్పుడు ఇది ప్రాప్తిస్తుంది. ఏంటి యొక్క అనుభూతి, కృష్ణుడు గోలోకం, ఇవన్నీ ఆనందమయ అభ్యాసత అన్నట్టుగా ఏంటి వేదాలు చెప్తున్నాయి కదా, ఆనందమయ స్థితి మనకి అప్పుడు ప్రాప్తిస్తుంది. కృష్ణ ప్రేమ అప్పుడు వస్తుంది. హరే కృష్ణ. ఇంతటితో ఆపుతున్నాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే. సంవిత్ శక్తి అని చెప్పారు ఫస్ట్ శ్లోకంలో. సంవిత్ శక్తి అంటే జీవుడికి భగవంతుడికి అనేది చెప్పారు, మిస్ అయ్యారు నేను. భగవంతుడికి సంవిత్ అంటే కలుపుతుంది మనకి భగవంతుడిని. సంవిత్ అంటే జ్ఞానం, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానము. సంధిని శక్తి అంటే సంధిని, సంవిత్ సంధిని, సంధించేది అంటే కలిపేది, ఇద్దరిని కూడా కలిపే శక్తి. 3 రకాల శక్తులు ఉంటాయి అన్నమాట. జ్ఞానము, తర్వాత భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరిచేది, అదేవిధంగా దివ్యానందాన్ని ఇచ్చేది హ్లాదిని శక్తి. సంధిని శక్తి అంటే దాని గురించి అయితే ఇక్కడ ఒకటమ్మా, ఇవన్నీ వాటి గురించి ఎక్కువగా ఆలోచించే అవసరం లేదు. ఈ శక్తులు ఉన్నాయి, అంతరంగిక శక్తులు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ అంతరంగ శక్తి మనలో ఎప్పుడైతే ఒక్కొక్కటిగా ప్రవేశిస్తుందో అప్పుడు మనం భగవంతుడికి, కృష్ణుడికి దగ్గర అవడం, ప్రేమ అనేది పూర్తి స్థాయిలో లభిస్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది. హరే కృష్ణ. ఇంకెవరికి ఏం లేవు కదా ప్రశ్నలు? సరే. श्री ब्रह्म संहिता की जय, श्रील भक्ति सिद्धांत सरस्वती ठाकुर की जय, श्रील प्रभुपाद की जय.